జగన్ రాకతో దద్దరిల్లిన ఆకేపాడు నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం. ఏపీలో ఫ్రీ బస్ ఎఫెక్ట్, బస్సులో సీట్ల కోసం ప్రారంభమైన మహిళల యుద్ధాలు. నందమూరి కుటుంబంలో విషాదం, ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. తీరం దాటిన వాయుగుండం, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, యూనిట్లు పెంచిన ఐఎండీ. నేడు మంగళగిరిలో P4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం, స్పందించిన ఎమ్మెల్యే కూనా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్ లో మంగళవారం జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కి హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు వరదీక్షితారెడ్డి, సాయి అనురాగ్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ రాక సందర్భంగా ఆకేపాడు జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. హెలీప్యాడ్ నుంచి వివాహ వేదిక దాకా అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్యూ కట్టారు. వాళ్లకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు కొనసాగుతోంది. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. 3 రోజులుగా ప్రశాంతంగా సాగిన ఈ ప్రయాణాలు తాజాగా పలు చోట్ల అరుపులు, కేకలతో సాగుతున్నాయి. ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు బస్సులోనే కొట్టుకునేంత పని జరిగింది. అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్ల వరకు వెళ్లకుండా పంచాయతీ సమసిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఏపీలోనూ మహిళల యుద్ధాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. తక్కువ
కాదు ఉండాలి మంచి కూర్చో. నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మరణించారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న వారి నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్మజ మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ కి సమీపంలో తీరం దాటింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరి ఏడెందుకు ఆగిపోయాడు? రాజధాని అమరావతిపై వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 2 ఏళ్లలో ఇదే అమరావతిలో పులస చేపలు కూడా దొరుకుతాయని సెటైర్లు వేశారు. వరుస వర్షాలకు ప్రస్తుతం గోదావరి నది ఎలాగైతే పొంగి పొర్లుతుందో అదే మాదిరిగా అమరావతికి కూడా అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వానికి జై కోడితే వారు దేశభక్తులు అవుతారని, లేకపోతే వారిని సంఘ విద్రోహ శక్తులు దేశద్రోహులుగా చూస్తారని కామెంట్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను
చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఎనీథింగ్ ఎల్స్? కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే కోర్టు ఆర్డర్స్ అవుతుంది పెద్దారెడ్డి గారిని తెలిపేది. కోర్టు డైరెక్షన్స్ లో ఈరోజు తాడిపత్రులు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం. వెళ్ళి దాడి చేసి అండ్ ఇదందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉంది. అమరావతి పరిస్థితి మీరు గతంలో మాట్లాడారు, ఒక చెరువులు కల్పించే విధంగా అమరావతి ఇప్పుడు కూడా అదే డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి, అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. మనుషులే పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఎప్పుడో ఒకసారి ఖాయం. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా బతకాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన జీవితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఖాయం ఎప్పుడో ఒకసారి. మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి జీవితం. దానికోసం మీరందరూ కూడా కీర్తి గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వారు చెప్పే మాటలు కూడా మీరు విని దాన్ని ఆచరించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ. వెరీ నైస్. తను భర్త ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ కూలి పనులకి ఏదో వారానికి నెలకి కొన్ని రోజులే వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.